రే నేను 2 రౌండ్లు చేసినా 3 రౌండ్లు చేసినా అని అంటారు. పాపం వాడు ఎవడో ఒక రౌండ్ చేస్తే వాడిని ఇన్సల్ట్ చేస్తారు, నీకు పవర్ లేదు, నీకు దమ్ము లేదు అనుకుంటా. యాక్చువల్ గా ఒక హ్యూమన్ బాడీకి ఎన్ని రౌండ్స్ పాసిబుల్? పార్ట్నర్ దొరకాలి, అయిపోయాక మళ్ళీ వెంటనే రెడీ ఓకేనా అన్నట్లుగా ఉండాలి. ఒకరి మీద ఒకటి ఛాలెంజ్. అబ్బాయికి ఏమో ఓరల్ సెక్స్ కావాలనిపిస్తుంటది, బట్ అమ్మాయి ఏమో ఇవ్వడానికి కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది. ఇక్కడ ఇద్దరికి ఇష్టం ఉండాలి, బట్ చాలా సార్లు ఇష్టం ఉండదు అమ్మాయికి. ఓరల్ సెక్స్ నెసెసరీయా ఒక కపుల్ మధ్యలో? కొంతమంది చాలా ఇష్టపడతారు, మగవాళ్ళు అయితే గోల పెడతారు కూడా. మా ఆవిడకి ఇదే కావాలండి, దిగి నుంచి చివదాకా చేస్తుంది, నాకేమో సెక్సీ అనిపిస్తుంది, వాడు చేయనవదు చెప్పే మగవాళ్ళు ఉన్నారు. ఫుల్ లెంత్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన బజ్ కోసం లేజీ మసిల్ బజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్, అబ్బాయిల గ్రూప్ లో ఒక కామన్ గా ఒక డిస్కషన్ జరుగుతుంది డాక్టర్. ఏంటంటే రే నేను 2 రౌండ్లు చేసినా 3 రౌండ్లు చేసినా అని అంటారు. వాళ్ళ ఉద్దేశంలో ఒక రౌండ్ అంటే ఏంటంటే ఒకసారి ఎజాక్యులేట్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక రౌండ్ అంటారు. పాపం వాడు ఎవడో ఒక రౌండ్ చేస్తే వాడిని ఇన్సల్ట్ చేస్తారు, నీకు పవర్ లేదు, నీకు దమ్ము లేదు అనుకుంటా. యాక్చువల్గా ఒక హ్యూమన్ బాడీకి ఎన్ని రౌండ్స్ పాసిబుల్? ఒకసారి సెక్షువల్ యాక్ట్లో ఎన్ని రౌండ్స్ పాసిబుల్? దీంట్లో ఫస్ట్ థింగ్ ఏజ్, అది గుర్తించండి. ఏజ్ యంగ్ ఏజ్లో జల్లగా మీ 18 ఏళ్ళ వయసు నుంచి వాళ్ళు 16 ఏళ్ళు మొదలవుతుంది. 16 ఏళ్ళ నుంచి ఉన్న 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు బాగానే ఉంటుంది. అప్పుడు కొంతమంది 5 నిమిషాలు వేస్తే సాధారణంగా మాత్రం 15 మినిట్స్ 30 మినిట్స్ గ్యాప్ రావాలి ఒకసారికి 2 సార్లకి. ఓకే, మామూలుగా. ఏంటి ఏజ్ ఒకటి, హెల్త్ ఒకటి. ఏజ్, హెల్త్, మూడోది మనస్సు. మనసు ఎప్పుడు పక్కన పెట్టకండి, మనసు వెరీ 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 ఇంపార్టెంట్. మా ఎరోజల్ రా చూస్తే, ఆ మనిషిని చూస్తే వాడికి అనిపించాలి దెబ్బేద్దాం కానీ వాడికి అనిపించాలి. అంటే నేను ఎందుకు ఆ బాడీ యూస్ చేశానంటే అసలు ఆ లెవెల్కి దిగాలి. ఆ మనసు ఆ లెవెల్కి దిగినప్పుడే ఇంకా అంటే అబ్బా తను అనిపిస్తే తప్ప నాకు కుదరదు అని అనిపిస్తే తప్ప ఆ మ్యాక్సిమం ప్లెజర్ వాడు పొందలేడు. కావాలి నాకు, నేను ఏమైనా సరే నేను అనిపించాలని అనిపించాలి వాళ్ళకి. అంతే మనసు యొక్క రోల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏజ్ ఉండాలని చెప్పాం కదా. తర్వాత మనసు ఉండడం కదా, ఇవన్నీ ఉంటే వాడికి ఆరోగ్యం, హెల్త్ లేదు ఏముంటుంది, నీరసంగానే ఉంటాడు. ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈక్వల్ ఇంపార్టెంట్. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ. నేను యంగ్ ఏజ్లో ఏంటంటే వాళ్ళు టెస్టోస్టెరోన్ హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ టెస్టోస్టెరోన్ అనేది మనకి సెక్స్ పవర్. దానివల్ల ఆ సెక్స్ పవర్ వల్ల వాళ్ళు చక్కగా పార్టిసిపేట్ చేయగలుగుతారు. టెస్టోస్టెరోన్ కావాలి. దీంతో వాడు ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం, దాన్ని లవ్ హార్మోన్స్ అంటాం. డోపమిన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ అని ఉన్నాయి హార్మోన్స్. డోపమిన్ 3 ఎలివేట్ చేస్తుంది. తర్వాత సెరోటోనిన్ మళ్ళీ ఏమైనా డిప్రెషన్ ఏమైనా తగ్గించేసి 3 ఎలివేట్ చేస్తుంది. డోపమిన్తో పాటు డిప్రెషన్ డల్నెస్ ఉంటే పోగొట్టేస్తుంది సెరోటోనిన్. ఆక్సిటోసిన్, అబ్బా ఇంకా నాకు కావాలి, ఇంకా కావాలి, దగ్గర వాళ్ళు, ఇంకా దగ్గర వాళ్ళు అనిపిస్తుంది ఆక్సిటోసిన్. ఇంకా దగ్గర చేసుకోవడం అనేది ఆక్సిటోసిన్. ఎండార్ఫిన్స్ అంటారా ఇంకా టాప్ క్లైమాక్స్. ఇంకా తీయని సుఖం ఇస్తుంది, మనిషి అలాగా మత్తులో తీసుకెళ్ళిపోతుంది. ఈ రంగం చేత మగవాళ్ళు టెస్టోస్టెరోన్ ఉంది. అది కొంతమంది ఏంటంటే ఒక్క నిమిషంలోనే చేయగలుగుతారు, మళ్ళీ ఇంకొక రౌండ్ వెంటనే సెకండ్ రౌండ్. అట్లా ఎన్ని రౌండ్స్ మాక్సిమం? ఒక 4-5 సార్లు చేయగలుగుతారు వరుసగా. 20 సంవత్సరాలు 4 సంవత్సరాలు 24 సంవత్సరాల వరకు చేయగలుగుతారు. తర్వాత టెస్టోస్టెరోన్ తగ్గిపోతుంది, ఎక్స్పీరియన్స్ తక్కువైపోతాయి, ఎక్స్పీరియన్స్ అలవాటు అయిపోతుంది, ఏముందా ఇంతేగా అనిపిస్తుంది. మొట్టమొదటిలో ఏమో కొత్తదాను కదా, కొత్తగాను మరి కోరిక ఎక్కువ అవుతుంటుంది. అలవాటు అయిపోయాక ఇంకేముంటుంది, పండగ నాడు కూడా పాత మూడేలాగా ఎంత అన్ని అనుభవాలు ఒకటేలాగా ఉంటుంటాయి. అంటే అనుభవాలు కొత్త అనుభవాలు అయితే ఇప్పుడు కొత్తగా ఉంటాయి. అందుకని చూడండి, కొంతమంది భార్య ధైర్యం ఉండదు, భార్య ధైర్యం ఫెయిల్ అయిపోతారు, భార్య ధైర్యం చేయరు, ఇంకెవరైనా దొరికితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇది కామన్ కంప్లైంట్ చెప్పే మర్చిపోయి, నా భార్య ధైర్యం ఉండలేదండి, నాకు అసలు మధ్యలోనే అయిపోతుందండి, ఇంకా నాకు రెండో చూస్తే దొరికితే మాత్రం బయట అయితే రోజు 3 సార్లు 4 సార్లు కూడా చేస్తానండి, చాలాసార్లు చేస్తాను, 2 సేపు పావుగంటకి అరగంటకే చేస్తాను అంటుంటారు. అదేంటే ఆ వెరైటీ అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వెరైటీ ఉన్నప్పుడు వాళ్ళ డిజైర్ కలుగుతుందన్నమాట.
నేను చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాను, ముందే చెప్పాను చాలా ఓపెన్గా మాట్లాడతాను, మీరు అనుకోకండి. కానీ మనం ఎందుకంటే మామూలుగా ప్రతి వాళ్ళకి ఎన్నో డౌట్స్ ఉండే ఎందుకని అండి. అంచేత ఆ దిశై అనేది కలగాలంటే వెరైటీ, మనుషులు వెరైటీగా ఉండి ఇలా అవుతుందన్నమాట. అంచేత వీడు కొంతమంది చేయగలిగితే 1 minute చేసి ఉన్నారు, 1 minute 2 minutes, కానీ కనీసం 5 minutes గ్యాప్ అయితే ఉంటుంది. మామూలు న్యాచురల్గా 5 minutes. ఏది 18 ఏళ్ళ కుర్రాడు 20 ఏళ్ళ కుర్రాడు అయితే 5 నిమిషాలు మళ్ళీ చేస్తారు. వాడు దవలో చేసినట్టు 4 సార్లు రౌండ్ వేసుకున్నాడు అంటే చేసినాడు స్పీచ్, అందరూ చేయలేరు, కొంతమంది చేస్తారు. వాడు హెల్త్ చెప్తా కదా, పార్ట్నర్ దొరకాలి. అలాంటి పార్ట్నర్, ఈక్వల్ పార్ట్నర్ అయిపోయాక మళ్ళీ వెంటనే రెడీ ఓకేనా అన్నట్లుగా ఉండాలి. అంటే ఆడు కూడా రచ్చగొట్టి ఉన్నాడు ఎప్పుడు కూడా. శృంగారంలో ఒకరి మీద ఒకటి ఛాలెంజ్, ఐఎమ్ రెడీ, యూకే ఆర్ యూ రెడీ అన్నట్లుగా ఉండాలి. ఆ ఛాలెంజ్ చేసేది ఎప్పుడైతే ఉంటుందో ఇద్దరు ఫ్రీగా ఉంచుకుంటారో అంత బాగుంటుంది. ఇప్పటి వరకు మాట్లాడుతుంది డాక్టర్ గారు, మేము మాట్లాడేదంతా కూడా ఒక కప్పుల్ 4 గోడల మధ్యలో వాళ్ళు చేసుకోవడానికి మాత్రమే. మీరు ఇవన్నీ నేర్చుకొని రోడ్ మీద ఎవరి మీద పడితే వాళ్ళని అనకూడదు. ఇది జస్ట్ సెక్స్ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే. డాక్టర్ గారు, చాలా కపుల్స్లో ఈ టాపిక్ పైన సైలెంట్ కాన్ఫ్లిక్ట్ అయితే నడుస్తూ ఉంటుంది. అదేంటంటే అబ్బాయికి ఏమో ఓరల్ సెక్స్ కావాలనిపిస్తుంటుంది, బట్ అమ్మాయి ఏమో ఇవ్వడానికి కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది. బట్ ఏదో రకంగా మానసికంగానో ఎమోషనల్గానో ప్రెషర్ ఫీల్ అయ్యి ఓరల్ సెక్స్ ఇచ్చేస్తారో అయిపోతుంది. ఇక్కడ ఇద్దరికి ఇష్టం ఉండాలి, బట్ చాలాసార్లు ఇష్టం ఉండదు పార్ట్నర్కి, అమ్మాయికి. సో నేను అడగాలనుకుంటుంది ఏంటంటే, ఓరల్ సెక్స్ నెససరీయా ఒక కపుల్ మధ్యలో? దీనివల్ల ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా, ఆర్ దీని గురించి ఏమంటారు మీరు? ఈ రతి భంగిమల్లో, రతి క్రియల్లో ఓరల్ సెక్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. బాత్సాయం దగ్గర నుంచి ఈ రోజు కూడా ఓరల్ సెక్స్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది రతి భంగిమలు. అంచేత ఓవర్ సెక్స్ అనేది ఒక రకమైన ఎరోషన్ తీసుకొస్తుంది. కొంతమంది లేడీస్ ఓవర్ సెక్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, బాగా చూపిస్తారు. అలాగే స్తంభించిన పురుషాంగం వాళ్ళలో ఎక్కడలేని ఎరోషన్ తీసుకొస్తుంది. వాళ్ళు నోట్లో పెట్టుకుని చేస్తే విజయనాలో ఎంత స్టిమ్యులేషన్ వస్తుందో నోట్లో కూడా అంత స్టిమ్యులేషన్ వస్తుంది. మగవాడికి అలాగే వస్తుంది, ఆడవాళ్ళకి కూడా అంత టెస్ట్ వస్తుంది, అంత ఈక్వల్గా వస్తుంది. అంచేత వాళ్ళకి ఇష్టపడే ఆడవాళ్ళు చాలా బాగున్నారు, అదే కావాలి కోరి చివరికి వీరు నోట్లో పడించేసుకుని మింగి కూడా దే గెట్ ప్లెజర్. వాళ్ళు యోన్లో చేసిన దానికంటే నోటితో చేసేదానికి ఇష్టపడే లేడీస్ ఉన్నారు ఓరల్ సెక్స్ కన్నా. అయితే మగవాడికి మాత్రం ఆడవాళ్ళ కంటే ఎక్కువ మంది మగవాళ్ళు ఓరల్ సెక్స్ పుడతారు. కారణం ఏంటంటే చాలామంది లేడీస్ యువని లూజుగా ఉంటుంది. ఎందుకు లూజుగా ఉంటుంది? ఎప్పుడైతే లేడీ ఎరోషన్ వస్తుందో యువని దగ్గర కండరాలన్నీ వదిలైపోతాయి, అంటే విజయన అయిపోతుంది. ఆ టైంలో కూడా వాళ్ళలో ఒక రకమైన ఎరోషన్ వస్తే కండరాలన్నీ కూడా రిలాక్స్ అయిపోతాయి. లూజ్ కంటే మగవాడికి ఆ లూజ్ సరిపోదు, ఇదైపోదు. అంటే అదే మీకు ఓరల్ సెక్స్ చేస్తే ఆ పెదాలు గట్టిగా పిచ్చేసి చేస్తుంది కనుక వాడికి ఈక్వల్గా ఉన్నట్లుండి వాడు చాలా ప్రెషర్గా ఉంటుంది మగవాడికి. కారణం ఏంటి? విజయనాలో కంటే ఇక్కడ ఇది ఉంటుంది, కంటిన్యూ పెదాలు గట్టి పెడుతుంది, నాలుగుతో చేస్తుంది స్టిమ్యులేషన్. ఆ విజయనాలో అది ఉండదు. అంటే మగవాడు ఓరల్ సెక్స్ ఎక్కువ ఇష్టపడ్డానికి కారణం అందువల్ల. ఆడవాళ్ళకి ఏంటంటే ఒక రకంగా ఇన్హిబిషన్, అదేదో ఎలా ఉంటుంది, ఇలా ఒక రకంగా నెగిటివ్ ఎఫెక్ట్, నెగిటివ్ కొంతమందికి నెగిటివ్గా ఉంటుంది. ఇంకోటి మగవాళ్ళు చాలామంది ఇది వాళ్ళు పినిస్ శుభ్రంగా ఉంచుకోరు. అసలు 2 పూట స్నానం చేసేవాడు శుభ్రంగా క్లీన్ చేసుకుని వాష్ చేసి శుభ్రంగా ఉంచుకోవాలి. అది ఉంచుకోకపోవడం అక్కడ హెయిర్ శుభ్రంగా ఉంటుంది, మరీ ఎక్కువ ఉంటుంది, కళ్ళకి చిరాకు కూడా పుడుతుంటుంది. ఆ హెయిర్ షేవ్ చేసుకోరు, నీట్ 10-15 రోజులు కదా షేవ్ చేసి క్లీన్గా ఉంచుకోరు. దాంతో ఉన్న మూడు చచ్చిపోతుంది లేడీస్కి. అంచేత వాళ్ళు ఆరంగా ఇష్టమే, కానీ మగవాడు నిజంగా తగ్గ ఉండి చేస్తే మాత్రం లేడీస్ ఇష్టపడతారు. అంతకంటే కాదు. కానీ అయినా పోతే మగవాడు ఇష్టపడడం ఎక్కువ, ఆడది ఇష్టపడడం తక్కువ. అది మాత్రం కరెక్ట్. అసలు లేకున్నాడు కాదు, కొంతమంది చాలా ఇష్టపడతారు, చాలా ఎక్కువ ఇష్టపడతారు. మగవాళ్ళు అయితే గోల పెడతారు కూడా, మా ఆవిడకి ఇదే కావాలండి, దిగి నుంచి చివదాగా చేస్తుంది, నాకేమో సెక్సీ అనిపిస్తుంది, వాడు చేయనవదు అని చెప్పేసి
చెప్పే మగాళ్ళు ఉన్నారు. అబ్బో! అసలు ఆమెకి అదే పని, దాంట్లో తృప్తి ఉంటుంది. అంత నోట్లో పడేసి మింగితే కాక మింగాలి కూడా, మింగితే తప్ప తృప్తి ఉండాలని. అంటే అట్లా మింగితే ఏం ప్రాబ్లమ్ రాదా డాక్టర్? ఏమి నథింగ్ లేక మామూలు ద్రవాలు మన ఉమ్మెంత అది కూడా అంతే. ఓహ్! ఏం లేదు, మింగితే ఏమో అది కొంతమంది తృప్తిగా ఉంటుంది అంతే. ఇంకా దాంట్లో కూడా కొద్దిగా ప్రోటీన్స్ ఉంటే కొద్ది బలంగా కూడా పనిచేస్తాము. అందుకని అంటారు కొంతమంది, నిజంగా దాంట్లో కొద్దిపాటి ప్రోటీన్స్, విటమిన్స్, జింక్ అని ఉంటాయి. అదేత దానివల్ల వేస్ట్ మాత్రం కాదు, వేస్ట్ ప్రోడక్ట్ మాత్రం కాదు. కొద్దిగా ఏముంటుంది పర్వాలేదు, నష్టం చేయదు అంతే, నష్టం చేయదు. అంటే ఈ కాలంలో చాలా ఎక్స్పోజర్ పెరిగింది డాక్టర్. అట్లే పాన్ చూస్తూ ఇప్పుడు మీరు అన్నట్టు ఇవన్నీ చేయడంతో పాటు డిఫరెంట్ యాంగిల్స్ ట్రై చేయడంతో పాటు అందులో వాళ్ళు చేస్తున్నప్పుడు ఏనల్ సెక్స్ కూడా ట్రై చేయాలి అని అనిపిస్తుంటుంది జనాలకి. అంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, పార్ట్నర్కి నొప్పేస్తుందా, అమ్మాయికి నొప్పేదా అని ఆలోచిస్తూనే ఫోర్స్ఫుల్గా కూడా చేసే కపుల్స్ ఉన్నారు. అంటే దీనివల్ల ఏం లాభం డాక్టర్? అటు ప్లెజర్ రాదు అంటే, నాకు తెలియదు ప్లెజర్ అమ్మాయిల సైడ్ ఎంత వస్తుందో ఎంత రాదో తెలియదు కానీ, బట్ ఈ ఏనల్ సెక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకు ఇది అంటే చూసి డైరెక్ట్ చేసేయాలనుకుంటారా, లేకపోతే దీని వెనక థాట్స్ ఏంటి? ఈ ఫోన్ వీడియో చూడడం వల్ల ఆ యాన సెక్స్లో ఆ అమ్మాయి ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ చూసి అబ్బో చాలా బాగుంటుంది అనుకునే ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. అంత కొంత పూర్ణ వీడియోస్ ఎఫెక్టివ్ ఉంది. పూర్వకాలం కంటే యానల్ సెక్స్ ఎక్కువైంది కూడా, ఎక్కువైంది. ఎందుకంటే ఆ పూర్ణ వీడియోలో యానల్ సెక్స్తో అందులో మాది అని ఇస్తుంది కదా, ఎక్స్ప్రెషన్ ఇస్తుంది కదా, ఇచ్చాడు కదా, ఇది చాలా గొప్పగా ఉంటుంది అనుకుంటా. బట్ ఏం ప్లెజర్ ప్లెజర్ ఉంటుంది, ఎందుకు ఉన్నతుంది, వాళ్ళకు కూడా ఉంటుంది, లేడీస్ కూడా ఉంటుంది. మొత్తం స్త్రీ శరీరం అంతా కామనాళ్ళే అని చెప్పారు. అంచేత లేడీస్ తప్పకుండా ఉంటుంది. మగవాడికి కావాల్సిన ఫ్రిక్షన్, అది ఇక్కడ విజయనాలు ఆరిపేస్తే దగ్గర టైట్గా ఉండమని అక్కడ పెట్టి ఏదైనా ఒకటి వాడు కాసే టైట్నెస్ కావాలి గట్టిగా. ఆ టైట్నెస్ యానల్ దాంట్లో ఉంటుంది, ఇది ఉంటుంది. కానీ ఏంటంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అంత కరెక్ట్ కాదని నేను అంటాను. ఎందుకంటే యానల్ సెక్స్లో ఆ మలద్వారం దాంట్లో మలం ఉంటుంది, మలంలో రకరకాలన్నీ వేస్ట్ పర్ట్స్ అన్నీ ఉంటాయి. ఆ వేస్ట్ పర్ట్స్ వల్ల కానీ కొంత కెమికల్స్ అన్ని కొంత నష్టం చేయడానికి అవకాశం ఉంది. దానివల్ల రకరకాల ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. అంచేత యానల్ సెక్స్ నాట్ హెల్దీ అని మామూలుగా అంటాం. కానీ తప్పనిసరి అయితే వేరే విషయం తప్ప యానల్ సెక్స్ నాట్ హెల్దీ ప్లెజరబుల్గా ఉండొచ్చు కానీ నాట్ హెల్దీ. అది కాకుండా యానల్ సెక్స్ చేసి చేస్తూ అదే తీసుకుంటే మళ్ళీ విజయనల్ సెక్స్ చేస్తే లేడీకి విజయనాలు ఇన్ఫెక్షన్స్ వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఎందుకంటే దాంట్లో ఉన్న క్రిములు ఇటు వస్తాయి, అంచేత లేకపోతే దాంట్లో కెమికల్స్ ఇటు వస్తాయి. ఆ కెమికల్స్ లోపల వెజనైటిస్ వచ్చి ఇన్ఫెక్షన్ వస్తుంది. అంచేత యానల్ సెక్స్ చేసిన తర్వాత మాత్రం వెంటనే సెక్స్ చేంజ్ చేసుకుంటూ చేయడం మాత్రం కరెక్ట్ కాదు, నాట్ కరెక్ట్. అంచేత యానల్ సెక్స్ అనేది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కరెక్ట్ కాదు. సెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాసాయండ్ అది కూడా చెప్పాడు, ఆ రోజు చెప్పేసాడు యానల్ సెక్స్ కూడాను. అది ఎందుకంటే వాసాయండ్ 60 రకాల సెక్స్ ప్రతిభంగులు చెప్పాడు. ప్రతిభంగంలో అంగతూష్ణ ఒకటి ఉంది, యోని చూష్ణ ఉంది, యానల్ సెక్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ డాక్యుమెంటెడ్, అన్నీ బాత్సాయం చేసిన. కానీ దీన్ని దానివల్ల నష్టం లేదు. కానీ అంత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం చూసినట్లయితే మనం చెప్పిన మాత్రం దట్ ఈస్ నాట్ కరెక్ట్ పెద్ద హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రెషర్ ఉంటే చేయొచ్చు కానీ దాంట్లో ప్రెషర్ కంటే తక్కిన మాత్రం కరెక్ట్ అవుతుంది.